వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం సోలార్ ఎక్లిప్స్ చూడబోతున్నాం. అదే ఇది దీనికి స్పెషాలిటీ ఉన్నది ఏంటంటే ఇది లాంగెస్ట్ సోలార్ ఎక్లిప్స్ అని చెప్పుకుంటున్నాం. సో స్పెసిఫిక్ గా సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, ఈ ఎక్లిప్స్ కున్న స్పెషాలిటీస్ ఏంటి వాళ్ళు మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు బాబు గోగినేని గారు హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ ఉన్నారు. హలో సార్. సో అసలు మీ సైంటిఫిక్ పరంగా ఈ సోలార్ ఎక్లిప్స్ ని ఎలా డిఫైన్ చేస్తారు? ముందుగా హ్యాపీ ఎక్లిప్స్ డే అండి. ఇది అందరం సంబరంగా జరుపుకోవాల్సిన రోజు. ఎందుకంటే సూర్యుడు ఉదయించటం అస్తమించటం అన్నట్టుగా మనకు అనిపిస్తాడు. అవే అద్భుతమైన దృశ్యాలు. అంతటికంటే కూడా అద్భుతమైన దృశ్యం సోలార్ ఎక్లిప్స్. ఎందుకంటే సూర్యుడు ఏదైతే ఆ బింబం ఉంటుందో స్లోగా ఎవరో అట్లా కట్ చేస్తున్నట్టుగా, కేక్ కట్ చేస్తున్నట్టుగా డిజపియర్ అయిపోతూ ఉంటుంది. ఇవాళ జరిగే ఎక్లిప్స్ ఏంటంటే ఇట్స్ అన్ యాన్యులర్ ఎక్లిప్స్. అంటే టోటల్ సోలార్ ఎక్లిప్స్ కాదండి. చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు మనకి సూర్యుడు పూర్తిగా కనపడకపోవటం, చంద్రుడి నీడ అర్త్ మీద పడటం, దాని కారణంగా మనకి ఎక్లిప్స్ అంటూ వస్తుంది. మీరు అన్నారు శాస్త్రీయంగా ఎక్లిప్స్ అంటే ఏంటి అని. ఇంకే రకంగా చెప్పడానికి వీల్లేదండి. ఎక్లిప్స్ అంటే అదే. మా పుస్తకాల్లో ఉంది, జ్యోతిష్యం ఇట్లా చెప్తుంది, రాహు మింగేశాడు, కేతువు కక్కేశాడు అంటే అది ఎక్లిప్స్ కాదండి. చాలా సింపుల్ విషయం ఏంటంటే మన సౌర కుటుంబానికి సెంటర్ సూర్యుడు. సూర్యుడికి ఒక్కడికే తన నుండి కాంతి ప్రసారం చేసే శక్తి ఉన్నది. భూమికి కానీ చంద్రుడికి కానీ అటువంటి శక్తులు లేవు. అంటే మనం చంద్రుడిని ఎప్పుడు చూడగలుగుతాము? సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన దగ్గరకు వస్తే మనం చూడగలుగుతాం. ఈ చంద్రుడు ఎక్కడుంటాడు? భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భూమి ఏం చేస్తూ ఉంటుంది? చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుతున్న సమయంలో ఎప్పుడైతే సూర్యరశ్మి భూమి మీద పడుతుందో భూమి వెనక నీడ ఏర్పడుతుంది. ఈ నీడ ఏర్పడినప్పుడు ఆ నీడలోకి చంద్రుడు వస్తే మనకి చంద్రుడు ఎక్లిప్స్ అయినట్టుగా కనిపిస్తుంది. మరి మూన్ చంద్రుడు ఎర్త్ కిను సన్ కి మధ్యలో వచ్చినప్పుడు మనకి సూర్యుడు కనపడ్డు. మనకి సూర్యుడు కనిపించటం, పూర్తిగా కనిపించకపోతే టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటాము. పార్ట్లీ కనిపించకపోతే పార్షియల్ ఎక్లిప్స్ అని అంటాం. ఇవాళ జరిగే దాంట్లో సూర్యుడు గుండ్రంగా ఉండి చంద్రుడు దాంట్లో పూర్తిగా అబ్స్క్యూర్ చేయకుండా ఉంటాడన్నమాట. అంటే చుట్టూ ఒక కాంతి వలయం మధ్యలో కవర్ చేస్తారు, చుట్టూ కరెక్ట్ ఒక బ్లాక్ డిస్క్ మధ్యలో ఉన్నట్టు, చుట్టూనేమో కాంతి వలయం ఉన్నట్టుగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో కనపడదండి ఇలా. ఈ యాన్యులర్ ఎక్లిప్స్ ఏదైతే ఉందో యుగాండా నుండి చైనా వరకు వెళ్తుంది ఆ ట్రాక్. యుగాండా నుండి మాలే పైగా భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో ఉన్న సముద్రం మీదుగా వెళ్తూ రామేశ్వరం కన్యాకుమారి నుండి కూడా బాగానే కనిపిస్తుంది. ధనుష్కోడి నుండి ఇంకా బాగా కనిపిస్తుంది. అక్కడి నుండి బంగ్లాదేశ్, బర్మా మీదుగా చైనా మీదుగా వెళ్తుంది అనమాట. ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ విశిష్టత ఏంటంటే టోటల్ ఎక్లిప్సెస్ అన్నవి ఒక 300 కిలోమీటర్స్ ట్రాక్ లోనే కనిపిస్తాయి. కానీ మనం లూనార్ ఎక్లిప్స్ గురించి ఆలోచిస్తే లూనార్ ఎక్లిప్సెస్ చాలా వైడ్ రేంజ్ నుంచి కనిపిస్తాయి. సో హైదరాబాద్ నుంచి ఎక్లిప్స్ కనిపిస్తుంది కానీ యాన్యులర్ ఎక్లిప్స్ గా ఉండదన్నమాట. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఈవెంట్. మనకి ఆకాశంలో కనిపించే అత్యద్భుత దృశ్యాల్లో ఎక్లిప్స్ అన్నది ఒకటి. కాబట్టి మనం ఉత్సాహంగా, ఆనందంగా, సంబరంగా వెళ్ళి ఎక్లిప్స్ ఏంటి అని చూడాలి. సో మరి ఈ టాపిక్ లో మీకు సంబంధించి మీరేమైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలన్నా, అలాగే సోలార్ ఎక్లిప్స్ గురించి మీరేమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలన్నా మాకు తప్పకుండా కాల్ చేయండి. ఈ సోలార్ ఎక్లిప్స్ కానీ ఎక్లిప్స్ వచ్చినప్పుడు అసలు జనరల్ గా అందరూ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు నేను ఆగ్రాలో టోటల్ సోలార్ ఎక్లిప్స్ అయినప్పుడు, అంతకుముందు నల్గొండలో 80s లో నల్గొండలో జరిగినప్పుడు ఐ వెంట్ టు వాచ్ అండి. చాలా అద్భుతమైన దృశ్యం అది. కాకపోతే దాన్ని సేఫ్ గా వ్యూ చేయటం అన్నది చాలా ముఖ్యం. మనకి ఊరికి పోంగా పండితులు, ఆస్ట్రాలజర్స్ ఊదర కొడతా ఉంటారు, ఇది డేంజరస్ టైం అని. అదంతా కంప్లీట్ ట్రాష్ అండ్ నాన్ సెన్స్. కాకపోతే సోలార్ ఎక్లిప్స్ ని నేకెడ్ ఐతో చూడటం మటుకు డేంజరస్. ఎందుకంటే సూర్యుడు మనకి ఇక్కడొచ్చే కాంతి కంటే 1,00,000 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు ఎక్లిప్స్ టైంలో. ఎనీ టైంలో మనం కళ్ళెత్తి పైకి చూస్తే మనకి భూమి మీదకి వచ్చే కాంతి కంటే 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటుంది సూర్యుడి మీద. దాన్ని మామూలు టైంలో చూస్తే కళ్ళు పోవటం అన్నది తథ్యం.
ఎక్లిప్స్ టైంలో ఇంటెన్సిటీ తగ్గినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు చూడొచ్చులే అని చాలా మంది అపోహతో ఉంటారు. సూర్యుడి నుండి మనకి ఎనర్జీ డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తుంది. ఇన్ఫ్రారెడ్ రేస్ గా వస్తుంది, అల్ట్రావైలెట్ రేస్ గా వస్తుంది, మనకు కనిపించే కాంతిగా వస్తుంది. మనకు కనిపించే కాంతి తగ్గినా కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ అన్నవి తగ్గవు. మనకు వచ్చే వేడంతా ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా వస్తుంది. మనకు వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. వీటి నుండి మన కంటిని ప్రొటెక్ట్ చేసుకోకపోతే కళ్ళు పాడవటం తథ్యం. ఓకే. అంతకు మించి ఇంకే నష్టం జరగదు. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఏదో అవుతుంది, తిండి పాడైపోతుంది అని అవన్నీ పిచ్చి మాటలండి, అపోహలే కాదు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నారంటే అది పిచ్చి వాళ్ళ మాటలే. ఓకే, ఇక ఈ గ్రహణానికి సంబంధించి మరింత వివరాలు మనకు అందించడానికి వర్మ వైజాగ్ నుంచి లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఓవర్ టు వర్మ. థ్యాంక్ యూ సంయుక్త. ఈ రోజు సూర్య జనాలందరూ కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల బయట అన్న వార్తలు వెలువడుతున్న ఈ నేపథ్యంలో కనుమ రోజు పండగ సందడే లేదని వీళ్ళందరూ ఫీల్ అవుతుంది. శ్రీకాకుళంలో సూర్యనారాయణ స్వామి ఆలయం ఈ రోజు ఉదయం నుంచి కూడా క్లోజ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తిరిగి ఆలయాన్ని ఓపెన్ చేసి అలాగే అక్కడ కొద్ది ప్రక్షాళన గట్రా జరిపిన తర్వాత వేద పండితులతో పూర్తిగా ప్రక్షాళన జరిపిన తర్వాత 8 గంటల నుంచి దర్శనాలు చేస్తారని చెప్తున్నారు. మరో పక్కన సింహాచలంలోని అప్పన్న దేవాలయం కూడా ఉదయం నుంచి క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన విశాఖ సాగర్ తీరంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది జనాలు కూడా ఉండడం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వ్యక్తం చేద్దాం. ప్రస్తుతం కనుమ రోజున వచ్చిన ఈ సూర్యగ్రహణంతో వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారో, ఈ పండుగ సందర్భం ఏ రకంగా ఉన్నదో, వాళ్ళు ఎలాంటి పాటించాలనుకుంటున్నారు ఈ సూర్యగ్రహణం వాళ్ళు మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈ కనుమ రోజు ఎలా సూర్యగ్రహణం రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ గ్రహణం అనేసరికి యాక్చువల్గా మీ ఇంట్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది? అదే కనుమ అంటే మామూలుగా అందరూ ఈ పండగ గట్టి గుళ్ళు గట్టి వెళ్దామని చూస్తాం కదండి. మెయిన్ ఏంటంటే ఈ పండగ ఈ సూర్యగ్రహణం వలన ఒక దేవాలయాన్ని మూసించేస్తున్నారు. దానివల్ల పిల్లల్ని తీసుకుని వెళ్దామని సరే ఏం అవ్వట్లేదు కదా. మెయిన్ ఇంకోటి ఏంటంటే కనుమ అంటే ఏంటంటే ఈ చికెన్లు ఎన్వీలు ఇవన్నీ తింటారు. అటువంటిది కూడా ఈ రోజు తినకూడదు కదా. గ్రహణం అంటే అదేదో 5-6 గంటలు అంటే ఇంచుమించు ఒక రోజు అంతా ఇంక తినకూడదని లెక్క. మెయిన్ ఏంటంటే బయటికి వెళ్ళడానికి లేకుండా సూర్యగ్రహణం అందరినీ కూడా డిస్టర్బ్ చేసింది సెలవుల నాడు. అది మెయిన్ అదండి. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు పండగ రావడం జరిగింది, అందులో సూర్యగ్రహణం ఒకటి రావడం. మేము వెస్ట్ గోదావరి తణుకు నుంచి వచ్చామండి హాలిడేస్ కి, పొంగల్ హాలిడేస్ కి. సూర్యగ్రహణం వల్ల ఎలా ఫీల్ సూర్యగ్రహణం రావడం చాలా బాగుంటుంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు అంటే ఇంకా అయిపోయినట్టు, డే అయిపోయినట్టే. ఆహ్లాదకరంగా ఉండవలసింది బాధాకరంగా ఉంటుందండి. ఇది విశాఖలోని పరిస్థితి. ఈ రోజు కనుమ రోజున సూర్యగ్రహణం రావడం వీళ్ళందరూ కూడా నిరాశకు గురి చేస్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ. అది చాలా మంది గుళ్ళు మూసేస్తున్నారు, గుడి దర్శనాలు చేసుకోలేకపోతున్నాం అని బాధపడుతున్నారు. అయితే పూర్వంలో మనకి ఇంత సైంటిఫిక్ డెవలప్మెంట్ లేదు, బట్ అప్పటికి కూడా ఈ రోజు ఈ టైంకి గ్రహణం వస్తుంది అని చాలా కరెక్ట్ గా చెప్పేవారు. సో ఇది ఎలా పాసిబుల్ అయ్యేది? ఇది అన్ని నాగరికతల్లోనూ చేశారండి. అసలు గ్రహణాలని బాగా ప్రెడిక్ట్ చేయటం అన్నది భారతదేశంలో కాదు, బాబిలోనియన్స్ అంటే ఇవాళ మనం దేన్నైతే ఇరాక్ అంటున్నామో ఆ దేశంలో చేయటం అన్నది జరిగింది. ఇది ఎలా చేస్తున్నారు అని అంటే ఆది మానవుడి దగ్గర నుండి ఈ గ్రహాలు నక్షత్రాలు, ఏవి నక్షత్రాలు క్లియర్ గా తెలియకపోయినా కొన్ని వందల సంవత్సరాల పాటు వాటిని అబ్జర్వ్ చేయటం వలన ఒక లయగా తిరుగుతూ ఉన్నాయి, ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. ఇది జరిగింది మళ్ళీ 300 రోజులకో 365 రోజులకో మళ్ళీ జరుగుతుంది, దీనికి ఒక ప్యాటర్న్ ఉన్నది అని గ్రహించటం. అంతవరకు సైన్సేనండి, ఎందుకంటే అబ్జర్వేషన్ అన్నది సైన్సే. కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే మనది ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చినాయి మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలి అని. కాబట్టి మా తాతలు చెప్పారు, గడ్డాలు పెంచుకుని మా స్వాములు చెప్పారు, మా సంస్కృతంలో ఉంది, లేదు ఇంకొక భాషలో ఇంకో నాగరికతలో ఉన్నది కాబట్టి అది గొప్ప అని, ఇక్కడ వాళ్ళకంటే మేము గొప్ప అని చెప్పడం తప్పండి. ఎందుకంటే అన్ని నాగరికతల్లోనూ ఈ అబ్జర్వేషన్స్ అంటూ జరిగినాయి. అబ్జర్వేషన్స్ ఎందుకు చేశారు అంటే అగ్రికల్చర్కి కావాలి, పండగలు చేసుకోవటానికి కావాలి, కొన్ని తేదీలు అవసరానికి రాజ్యానికి కావాలి. ఒక నీడ్ నుండి పుట్టిన అబ్జర్వేషనల్ మెథడ్స్ అన్నమాట ఇవి. ఓకే బాబు గారు, మనం ఇంకా ఈ
సోలార్ ఎక్లిప్స్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకునే ముందు ఐకేపీలో ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కొత్త హార్పిక్ మ్యాక్స్ కవరేజ్ ఫార్ములాతో సాధారణ క్లీనర్లు నీళ్లలా కారిపోతాయి, కానీ కాస్తంత హార్పిక్ టాయిలెట్ అంతటా వ్యాపించి ఇస్తుంది మాక్సిమం శుభ్రత మరియు క్రిములన్నింటినీ హతమారుస్తుంది. నిజంగానే మీరు చేపట్టండి హార్పిక్ ఛాలెంజ్. మ్యాక్స్ క్లీన్ ఉద్యమంలో చేరండి, హార్పిక్ ని వాడండి. ఇదిగోనమ్మా కాఫీ. అత్తగారు కాఫీ కూడా ఇవ్వలేదు అని నలుగురు నన్నాడి పోసుకుంటారు. బిగ్ బజార్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభ సందర్భంగా బిగ్ బజార్ వారి సరికొత్త ఆఫర్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. వెల్కమ్ బ్యాక్. ఇవాళ జరుగుతున్న సోలార్ ఎక్లిప్స్ గురించి మాట్లాడడానికి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడానికి బాబు గోగినేని గారు మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడు నాకు ఐ హావ్ అ స్మాల్ డౌట్. జనరల్ గా ఆస్ట్రోనామీ కానీ ఆస్ట్రాలజీ కానీ రెండు గ్రహాల మీద డిపెండ్ అయి ఉన్నదే. బట్ ఈ రెండింటికి బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ అన్నవి ఒకప్పుడు ఒకటేనండి. కాకపోతే దాని సైంటిఫిక్ డెవలప్మెంట్ ఏమో ఇవాళ మనం ఆస్ట్రానమీ అంటున్నాము. అప్పుడు మాట్లాడుకున్న విషయాల్ని పట్టుకుని వేలాడుతున్న మాటల్ని ఇవాళ ఆస్ట్రాలజీ అని అంటున్నాము. ఉదాహరణకి ఇవాళ ఆస్ట్రాలజీ మాట్లాడే వాళ్ళందరికీ నవగ్రహాలు మాకున్నాయి కాబట్టి మాకంతా మోడర్న్ సైన్స్ తెలుసు అని చెప్తూ ఉంటారు. నిజానికి ఆ నవగ్రహాల్లో సూర్యుడిని కలిపారు. సూర్యుడు గ్రహం కాదు, చంద్రుడిని కలిపారు. చంద్రుడు గ్రహం కాదు, ఉపగ్రహం. రాహువు కేతువు కూడా మా గ్రహాల్లో పార్ట్ అని అన్నారు. అవి అసలు లేనే లేవు. అంటే వాళ్ళు చెప్పిన 9 నవగ్రహాల్లో 4 అసలు లేనే లేవు, లేదు గ్రహాలు కావు. ఇంకా ఏంటంటే ఈ నవగ్రహాల్లో భూమి లేదు. ఇది ఆస్ట్రాలజీ చెప్పేది. ఆస్ట్రానమీ ఏం చెప్తుంది? అంతకంటే చాలా ఎక్కువ విషయాలు చెప్తుంది. లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని, చాలా నక్షత్రాలకి ప్లానెట్స్ ఉంటాయని, అసలు ఈ ఎక్లిప్సెస్ ఎలా జరుగుతాయో వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఆస్ట్రాలజీ, మిత్, రిలిజన్ కంబైన్ అవటం కారణంగా రాహువో కేతువో మింగటం కక్కటం చేయటం వల్ల ఇది జరుగుతున్నాయని, అట్లాగే చైనాలో ఇండోనేషియాలో ఏదో ఉపద్రవం వస్తున్నది, ఏదో ఘోరమైన పని జరుగుతుంది ఆకాశంలో అనుకుని డప్పులు కొట్టి ఆ దయ్యాలని భయపెట్టి పారిపోయేటట్టు చేయాలి అని వీధుల్లో పరిగెట్టడం కూడా చేసేవాళ్ళు. ఓకే, మనకి ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. దీని గురించి మాట్లాడడానికి కాలర్ ని కూడా తీసుకున్నాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? నాతో రాజేష్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రాజేష్ గారు చెప్పండి. నాకు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నా క్వశ్చన్ ఏంటంటే చాలా మంది చెప్తాను ఈ సోలార్ ఎక్లిప్స్ టైంలో తినకూడదు అని, ఇది అని కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అని.
సోలార్ ఎక్లిప్స్ టైంలో తినకూడదు చాలా మంది చెప్తూ ఉంటారు, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయని. చాలా మంది చెప్పరండి, కొంతమంది పోంగా పండితులే చెప్తూ ఉంటారు. ఈ జ్యోతిష్యాన్ని పట్టుకుని ఇది ఒక సైన్స్ అని చెప్పి అందరినీ బెదరగొట్టి హడలగొట్టి ఫ్రాడ్ చేయాలనుకున్న కొంతమంది చెప్పటమే. సైంటిస్టులు ఎప్పుడూ చెప్పరండి, సైంటిస్టులు ఏమని చెప్తారంటే అన్ని రోజుల్లాంటి రోజే సూర్యగ్రహణం రోజు కూడా ఈ రోజు స్పెషల్ రేస్ అంటూ ఎక్కడి నుంచి రావు, మీ ఫుడ్కి ఏమీ కాదు, మీరు తింటే మీ కాలేయాలు పాడవటం ఇటువంటి ఏమీ జరగవని సైంటిస్టులు చెప్తారండి. ఈ విషయంలో మనం ఏ రకంగానూ అపోహలకి తావివ్వకుండా ఆకలేసినప్పుడు తినండి, ఆకలి అయినప్పుడు తినద్దండి. అలాగే టెంపుల్స్ మూసేయడం కూడా జరుగుతుంటుంది మనం జనరల్ గా గ్రహణాల టైంలో. ఇప్పుడు ఇవన్నీ మత విశ్వాసాలకి సంబంధించిన విషయాలండి, సైన్స్ కి సంబంధం లేదు. ఇప్పుడు టెంపుల్ ని ఎప్పుడు మూసివేయాలి ఎప్పుడు తెరవాలి అన్న వాటికి కొన్ని మైథలాజికల్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ కారణాలు. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు గుడి మూయాల్సిన అవసరం ఏంటి ఎక్లిప్స్ టైంలో? కానీ అది మత విశ్వాసానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకోనివ్వండి. కానీ దీంట్లో సైన్స్ ఉందని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మటుకు దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. మీరు ప్రెగ్నెంట్ విమెన్ అని కూడా అన్నారు. సో ప్రెగ్నెంట్ ఉమెన్ దాని గురించి మాట్లాడుకునే ముందు మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, కన్నయ్య ఫ్రమ్ విజయవాడ. గుడ్ మార్నింగ్ కన్నయ్య గారు. హలో కన్నయ్య, గుడ్ మార్నింగ్ మేడం. కన్నయ్య గారు చెప్పండి. మేడం గారు, ఇప్పుడు సూర్యగ్రహణం ముందు అంటే ఒక 3 గంటల ముందు అన్నం భోజనం చేయదంటున్నారు కదా? అదే చెప్తున్నారు ఇప్పటి వరకు బాబు గారు, అదే చెప్పారు. అలాంటివి జనరల్ గా మిత్స్ అండి. మేడం కన్నయ్య గారు, మీరు అటువంటి విషయాల్లో ఏమీ భయపడిన అవసరం లేదు. ఆకలేస్తే తినచ్చండి, గ్రహణం టైంలో, గ్రహణం తర్వాత, ముందు. నిజానికి ఇవాళ జన విజ్ఞాన వేదిక వారు అలాగే మానవ వికాస వేదిక వారు గ్రహణం టైంలో పబ్లిక్ గా అన్నం వండి అందరికీ లంచ్ సర్వ్ చేసి గ్రహణం టైంలో తినబోతున్నారు. అలాగే జూలై 22వ తారీఖు టోటల్ సోలార్ ఎక్లిప్స్ రోజు కూడా ట్యాంక్ బండ్ దగ్గర చేశారండి. దేశం అంతా కూడా ఇటువంటి మూఢనమ్మకాల్ని మీరు వీడండి అని చెప్పటానికి పబ్లిక్ గా చేస్తున్నారు. దళిత గ్రామాల్లో, నాకు తెలిసిన 20 దళిత గ్రామాల్లో ప్రెగ్నెంట్ విమెన్ కూడా బయటకు వచ్చి ఆ రోజు కుకింగ్ చేశారండి. వాళ్ళకి ఎవ్వరికీ ఏం కాలేదు, కొంతమంది మంచి 12 బిడ్డల్ని కూడా కన్నారు. కాబట్టి ఎవరు ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే గ్రహణాన్ని చూసేటప్పుడు మటుకు కరెక్ట్ సోలార్ ఫిల్టర్స్ వాడి మటుకే చూడాలి. ఎందుకంటే ఎక్స్రే ఫిల్టర్స్, ఎక్స్రే ఫిల్మ్ నెగటివ్స్ వాడి చూస్తాము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అవి డేంజరస్ అండి. దానికి కరెక్ట్ గా తయారైన సోలార్ ఫిల్టర్స్ మటుకు వాడాలి. అది తప్పించి ఇంకా ఎటువంటి భయం లేదండి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, శ్రీనివాస్ చారి ఫ్రమ్ మెదక్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. మీకేం డౌట్స్ ఉన్నాయి ఎక్లిప్స్ కి సంబంధించి? ఈ సూర్యగ్రహణం టైంలో తినకూడదు అని చెప్తారు. మళ్ళీ ఇంకోటి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చక్కగా పండుకోవాలి, ఇట్లా బయట తిరగకూడదు అని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు బాబు గారు దాని గురించి చెప్పారండి, తినడం గురించి, ప్రెగ్నెంట్ లేడీస్ గురించి. అలాంటి వాటిలో ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. యూ కెన్ హ్యావ్ యువర్ ఫుడ్, మీరు ఫుడ్ తినొచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ ధైర్యంగా ఉండొచ్చు. నిజానికండి గోరా గారు, విజయవాడలో సరస్వతి గోరా గారు వారి సంతానం వారందరూ కూడా ఎక్లిప్సెస్ కి వ్యతిరేకంగా, ఎక్లిప్సెస్ టైంలో ఉన్న సూపర్స్టిషన్స్ కి వ్యతిరేకంగా చాలా క్యాంపెయిన్ చేశారు. నిజానికి సరస్వతి గోరా గారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బజార్లోకి వచ్చి అందరి ముందు కూరగాయల్ని కట్ చేసి అన్నం వండి తిన్నారు. ఎందుకంటే ఈ అపోహ అందరూ పోగొట్టుకోవాలి అని. వారికి 9 మంది సంతానం, అందరూ సంతోషంగా ఉన్నారు. అట్లాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇలా చేయకూడదు అన్న విషయాలు భారతదేశంలో హిందూ సమాజంలో ఉన్న భావనలండి. అంటే ముస్లిమ్స్ కి ఇది వర్తించదా, క్రిస్టియన్స్ కి ఇది వర్తించదా, ఆఫ్రికాలో గ్రహణం మరి రాదా, అమెరికాలో రాదా, హిందువులకే వస్తుందా అని ఆలోచించినప్పుడు నిజంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మైండ్కి గ్రహణం వచ్చినప్పుడే ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయి. మనం వాటిని ఏ రకంగానూ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఇష్టం వచ్చిన పనులు చేయొచ్చు గ్రహణం టైంలో. గ్రహణం అంటే ఏమీ కాదండి, చంద్రుడి నీడ భూమి మీద పడటము, అంతకంటే ఇంకేమీ కాదండి. నథింగ్ రాంగ్, ఏది అందులో తప్పు లేదు, అబ్సల్యూట్లీ నథింగ్. ఇట్స్ ఎ పర్ఫెక్ట్లీ సేఫ్ థింగ్ టు డూ. ఓకే, నిజంగా ఇలా చేస్తే ఏమైనా ఘోరాలు జరుగుతాయని చెప్పేవాళ్ళు ఎలా జరుగుతాయో నిరూపించమనండి.
ఉపద్రవాలు జరుగుతాయి. ఇప్పుడు క్రితం సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రానమీ అనుకున్న 2009లో ప్రతి ఆస్ట్రాలజరు ఊదరగొట్టి భయపెట్టి ప్రజలందరినీ మోసం చేశారు. ఏమని చెప్పారు? ఎక్లిప్స్ వచ్చిన తర్వాత జరిగే డిస్ట్రక్షన్స్ గురించి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకునే ముందు మనం నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, మీ పేరండి? శ్రీధరాచార్య, హైదరాబాద్. ఓకే, చెప్పండి. హలో, శ్రీధరాచార్య మేడం, హైదరాబాద్ నుండి. ఓకేనండి, చెప్పండి, మీ డౌట్ ఏంటి? గ్రహణం జ్యోతిషం అంతా తప్పు అని అంటున్నారు. గ్రహణం రోజు అందరూ జ్యోతిషం తప్పు అని అంటున్నారు కదా. ఆ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మేము ఉమ్, ముషరఫ్ వాజ్పేయి ఇద్దరు కూడా ఢిల్లీలో ఆగ్రా సమిట్ చేస్తారు. ముషరఫ్ అండ్ వాజ్పేయి బోత్ డన్ ఆగ్రా సమిట్ ఢిల్లీ. ఓకే, ఒకనాడు భరణి ఉంది, ఒకనాడు కృతిక ఉంది. వేదిక జ్యోతిష ప్రకారము భరణి అంటే అధిపతి యముడు, కృతిక అంటే అధిపతి అగ్ని. ఈ రెండింటి తర్వాత కార్గిల్ వార్ వచ్చింది. అదే విధంగా మొన్న సిఎల్పి సమావేశం మధ్యాహ్నం 2 జరిగింది, రోషయ్య గారి సమావేశం. ఓకే, లగ్నానికి సప్తమంలో శని ఉన్నాడు, రోషయ్యకి శని పట్టుకుంది. ఇంతే కాకుండా జ్యోతిషం తప్పు అని అంటున్నారు కదా. మీరు కొన్ని ముహూర్తాలు పెట్టినటువంటి డేట్స్, టైమ్స్ ఇవ్వండి, దీన్ని స్టడీ చేయండి. అంతే వేగ్గా జ్యోతిషం తప్పు అని అనకండి. అయ్యో, ఇది మొదటిసారి చేసింది కాదండి. అక్కడ ఉండేటువంటి బాబు గారు ఉన్నారు కదా, మరి వారికి. హలో, ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వినండి సార్, ఆపకండి, కట్ చేయకండి దయచేసి. ఇప్పుడు మనకు తల్లి ఏం చెప్తుంది? అరే పలానా వాడు మీ తండ్రిరా అని చెప్తుంది. ఎలా నమ్ముతున్నాం మనం? డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటున్నాం అంతా కూడా. చెప్పండి బాబు గారు, డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటున్నారు ప్రతివాడు వెళ్ళి. తల్లి పలానా వాడు తండ్రి అని అడుగుతోంది. మీ ఆంధ్ర దండం పెట్టమని నమస్కారం చేయమని చెప్తుంది తల్లి. మరి వీడు తండ్రికి నమస్కారం పెడుతున్నాడా? డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నా నమస్కారం పెడతాడా? చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటున్నాం అంతా వెళ్ళి. మీ ప్రశ్నకి ఈ విషయానికి సంబంధం నాకు అర్థం కావట్లేదండి. ఆస్ట్రాలజర్స్ విషయంలో చాలా సార్లు ఇటువంటి ప్రశ్నలు వచ్చినాయి. మేలో, ఈ క్రితం సంవత్సరం మేలోనే ఆస్ట్రాలజర్స్ అందరికీ నేనే హేతువాద సంఘాల తరపున ఒక ఛాలెంజ్ లాంచ్ చేశాను. ₹1,00,00,000 ఇస్తాము, దేశానికి నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరవుతారో చెప్పమంటే ఒక ఆస్ట్రాలజర్ కూడా వచ్చి చెప్పిన దాఖలాలు లేవు. ఇదేదో ఇవాళ మేము చెబుతుంది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి మతస్థులు, హేతువాదులు, నాస్తికులు అందరూ చెబుతున్న విషయమే. మీకు సైన్స్ గురించి అవగాహన ఉంటే జ్యోతిష్యం అబద్ధం అని తెలుసుకోండి అని చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు ఇంత బాగా తెలిసి ఇంత తలపండిన జ్యోతిష్యులుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారన్న విషయం ఎందుకు చెప్పలేదు? సునామీ వస్తుందన్న విషయం ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ఇబ్బందులు ఇట్లా అవుతాయని ఎందుకు చెప్పలేదు? చెబితే 3 నెలల్లో ఏదో విపత్తు వస్తుంది అని చెప్పడం ప్రెడిక్షన్ అనరండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు భూకంపాలు, విపత్తులు అని కూడా. నిజానికి సంవత్సరంలో భూమి 13 లక్షల సార్లు కంపిస్తుందండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. మనం ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్న ఈ సమయంలోనే భూమి మీద ఎక్కడో చోట భూమి కంపిస్తూ ఉంటుంది. ఎన్జిఆర్ఐ శాస్త్రజ్ఞులు చెప్తారు, ఫిజికల్ మ్యాటర్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. కాకపోతే ఈ కంపన అన్నది చాలా స్లైట్ గా ఉంటుంది, తెలియదు మనకి. 17 సార్లు మటుకు 7 రిక్టర్ స్కేల్ కంటే ఎక్కువ మోతాదులో భూమి కంపించడం జరుగుతుంది. సంవత్సరానికి 12 నెలలు, ఇదేమో 17 సార్లు కంపిస్తుంది. అంటే యావరేజ్ గా కనీసం నెలకు ఒకసారి ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడో చోట భూమి కంపించడం అంటూ జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఈ గ్రహణం అని చెప్పడం అనేది ఇట్స్ ఎ ఫూలిష్ థింగ్. ఓకే, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, అంజన్ ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ అంజన్ గారు. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్. మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తామండి. ఓకే, మేము ఇలా సూర్యగ్రహణం ఎలా చూడాలి మేడం? ఏంటండి? సూర్యగ్రహణాన్ని ఎలా చూడాలి? సూర్యగ్రహణం ఎలా చూడాలి సేఫ్ గా? సేఫ్ గా. ఇందాక బాబు గారు చాలా మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనందరం సూర్యగ్రహణం తప్పకుండా చూడాలి. కాకపోతే సూర్యగ్రహణాన్ని చూడటానికి మనం కరెక్ట్ సోలార్ ఫిల్టర్స్ వాడుకోవాలండి. మీరు అవకాశం ఉంటే మీరు హైదరాబాద్ కాబట్టి ట్యాంక్ బండ్ కు వెళ్ళండి. జన విజ్ఞాన వేదిక వారు అక్కడ నుండి అందరూ గ్రహణాన్ని వీక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫలహారం
సూర్యగ్రహణం టైంలో తినకూడదు అని చెబుతారు కాబట్టి తింటే ఏమీ కాదని నిరూపించడానికి అక్కడ అందరూ కలిసి భోంచేయటం పలహారం తినటం జరుగుతుంది. సరూర్ నగర్ ట్యాంక్ దగ్గర ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతాయో అక్కడ కూడా మానవ వికాస వేదిక వారు కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ ని కూడా తీసుకొచ్చి వారితో కూరగాయలు కోయించి గ్రహణం టైంలో వీరికి ఎటువంటి ఆపద జరగదు అని నిరూపించడానికి చేస్తూ అక్కడ ఫిల్టర్స్ ఇస్తూ వాటిని ఉపయోగించుకుంటూ వీక్షించవచ్చు అని చెప్తున్నారు. ఒకటే విషయం అండి, గ్రహణం టైంలో సూర్యుడి ఇంటెన్సిటీ తక్కువగా కనిపిస్తుంది. తక్కువగా ఉన్నంత కారణంగా సూర్యుడిని నేకెడ్ ఐతో చూస్తే ఆ తీక్షణమైన కాంతి కనపడకపోవచ్చు, కానీ ఇన్ఫ్రారెడ్ రేస్ అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి కాబట్టి మన కంటిలో ఉన్న రెటీనా ఎఫెక్ట్ అవుతుంది. రెటీనా ఎఫెక్ట్ అయినప్పుడు మనకి నొప్పి తెలియదు, ఎందుకంటే రెటీనాకి నర్వ్ ఎండింగ్స్ ఏమీ ఉండవు, పెయిన్ రిసెప్టర్స్ ఉండవు. అంటే కంటికి డ్యామేజ్ జరుగుతున్నా కూడా మనకి తెలియకుండా జరుగుతుంది. కాబట్టి ఫిల్టర్ లేకుండా మనం టోటల్ సోలార్ ఎక్లిప్స్ ని కూడా చూడకూడదు. ఇది మనసులో పెట్టుకుని ఆనందంగా జాగ్రత్తగా చూడొచ్చండి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు ఉదయ్ భార్గవ్ ఫ్రమ్ హైదరాబాద్. భార్గవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్లిప్స్ కి సంబంధించి? ఉన్నాయండి. చెప్పండి. సూర్యునికి ఏది అడ్డొస్తుందండి? సూర్యునికి గ్రహణం అడ్డొస్తుందా లేకపోతే వేరే ఏదైనా అడ్డొస్తుందండి? సూర్యుకి ఏం అడ్డొస్తుంది? అవునండి. సో ఎక్లిప్స్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు మనందరం స్కూల్ కి వెళ్ళినప్పుడు నేర్చుకున్న విషయమేనండి ఎక్లిప్స్ అన్నది ఎలా వస్తుంది అని. సూర్యుడు భూమికి మధ్యన చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో, ఒకటే ప్లేన్ మీద ఎప్పుడైతే ఉంటాడో, సూర్యుడి కారణంగా చంద్రుడి నీడ భూమి మీద పడితే ఆ నీడ పడిన చోట మట్టుకు సూర్యుడు కనపడ్డు. దాన్నే మనం గ్రహణం అని అంటున్నాం. అంటే సూర్యుడిని మనకు కనపడకుండా అడ్డుకుంటున్నాడు చంద్రుడు, అదండి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో రావటం, ఆ వచ్చినప్పుడు ఆ నీడ మన మీద పడటం, దాని కారణంగా మనకి సూర్యుడు కనపడకపోవటం జరుగుతుంది. మీరు ఇంట్లో ఒక టార్చ్ లైటు 2 బాల్స్ తీసుకుని కూడా ఈ ప్రయత్నం చేసి చూడొచ్చు. చిన్న బాల్ ని పెద్ద బాల్ మీద నీడ పడేటట్టుగా మీరు లైట్ వేస్తే ఎక్కడెక్కడైతే నీడ పడిందో అక్కడక్కడ గ్రహణం ఉంటుంది. పెద్ద బాల్ భూమి అవుతుంది, చిన్న బాల్ అన్నది చంద్రుడు అవుతుంది, మీ లైట్ అన్నది సూర్యుడు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు. మీ వాల్యుబుల్ టైం మాతో పాటు స్పెండ్ చేసి ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేసినందుకు మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో బాబు గారు చెప్పినట్టు సేఫ్ ఫిల్టర్స్ వేసుకుని మీరు కూడా ఈ సోలార్ ఎక్లిప్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అలాగే ఫుడ్ ఐటమ్స్ అవి కూడా మీరు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదని బాబు గారు చెప్తున్నారు. సో ఎంజాయ్ దిస్ సోలార్ ఎక్లిప్స్ అండ్ మీ అందరికీ సోలార్ ఎక్లిప్స్ డే విషెస్, అలాగే హ్యాపీ ఆర్మీ డే కూడా. ఇది వాటి ఐకేపీ. మళ్ళీ రేపటి ఐకేపీలో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, ఇట్స్ ఆన్ యువర్ సైడ్.